హాయ్ అందరికి, వెల్కమ్ టు అభి టీవీ. నేను మీ వెంకటేష్. సో ఇప్పుడు మనం ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరకు వచ్చాము. ఈ రోజు ప్రత్యేక స్పెషల్ గా ఖైరతాబాద్ గణేష్ ఆగమన్ అనేది ఖైరతాబాద్ గణేష్ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకొని 70 years సెలబ్రేషన్ సందర్భంగా ఫస్ట్ టైం ఖైరతాబాద్ గణేష్ కి ఆగమన్ అనేది చేస్తున్నారు. సో ఈ రోజు ఈవినింగ్ 5 o'clock కి ఖైరతాబాద్ బనా గణేశుడు ఆగమనం అనేది స్టార్ట్ అవుతుంది. సో మా అభి టీవీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు కూడా ఖైరతాబాద్ గణేశునికి ఆగమనంలో పాల్గొనొచ్చు అని చెప్పి కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో మీ అందరూ కూడా ఆగమనం చూడాలనుకుంటే ఈవినింగ్ మీరు 5 o'clock ఖైరతాబాద్కి వచ్చి కూడా మీరు చూడొచ్చు. ఖైరతాబాద్ గణేశుడు అంటేనే చాలా ప్రత్యేకత. అలాంటి గణేశునికి ఈ రోజు వీళ్ళు కమిటీ వాళ్ళు ఆగమనం చేస్తున్నారంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్ ఉంటాయో ఒకసారి మనం అందరం కూడా అనుకోవచ్చు. సో చాలా పెద్ద లెవెల్ అనే వీళ్ళు సెటప్ అయినది చేశారు. ఒకసారి మీరు వీడియో చూడొచ్చు. లైట్స్ ప్లస్ కూడా ఆల్రెడీ వేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెద్ద లెవెల్ అనే ఉన్నాయి ఖైరతాబాద్ గణేష్ ఆగమనం. సో అందరూ కూడా ఈవినింగ్ ఒకసారి ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి వచ్చి పాల్గొనండి. ఈసారి బడా గణేష్ ప్రత్యేకత ఏంటిదంటే ఈ ఇయర్ తోటి 70 years కంప్లీట్ చేసుకుంటున్నాడు బడా గణేశుడు. మన ఇండియాలోనే ఖైరతాబాద్ గణేశుడు అంటే ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. సో కాబట్టి కమిటీ వాళ్ళు ఫస్ట్ టైం ఆగమన్ అనేది మన గణేశునికి చేస్తున్నారు. సో కాబట్టి ఈ రోజు బడా గణేశుడు కూడా 3 days నుంచి కూడా మనకు దర్శనం ఇవ్వడం లేదు. ఎందుకంటే ఒకటి వర్షము, రెండోది ఆగమన్ అనేది వీళ్ళు చేద్దాం అనుకున్నారు కాబట్టి అదే రోజు నాడే గణేశుని రివీల్ చేద్దామన్న ఉద్దేశంతో కూడా బడా గణేశ్ దర్శనం అనేది ఆపేశారు. అలాగే కవర్ అడ్డు పెట్టి లోపల కూడా పెయింటింగ్ వర్క్స్ అనేది జరిగాయి. సో ఈ నిన్నటికే పెయింటింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. సో ఈ రోజు ఈవినింగ్ అయితే మన ఖైరతాబాద్ బడా గణేశుని ఆగమన్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ సెటప్ కూడా చూడొచ్చు. పోలీస్ వాళ్ళు కూడా ఫుల్ బందోబస్తు, అలాగే ట్రస్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, శ్రీనివాస కళ్యాణ మండపం దగ్గర, అలాగే శివ పార్వత కళ్యాణ మండపంగా కూడా, అలా బడా గణేశుని దగ్గర కూడా లైట్స్ కూడా సెటప్ చేశారు. అవి మన బడా గణేశుని విగ్రహం కూడా ఫేస్ చూడండి ఇలా ఉండబోతుంది అనమాట. ఐస్ అలాగే తిలకము అన్ని కూడా నిన్ననే కంప్లీట్ అయిపోయినాయి టోటల్ గా. సో ఈ రోజు మన బడా గణేశుడు ఎలా ఉండబోతున్నాడో రివీల్ చేయబోతున్నారు అనమాట. సో ఈ రోజు ప్రత్యేకత ఉంటుంది ఈవినింగ్. అలాగే మా అబ్బి టీవీ నుంచి కూడా మా సబ్స్క్రైబర్స్ కోసం అలాగే లైవ్ టెలికాస్ట్ అనేది మేము ఈవినింగ్ చూస్తున్నాము. సో ఎవరైతే రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళు కూడా లైవ్ టెలికాస్ట్ ద్వారా కూడా ఈ ప్రసారాన్ని మీరు చూడొచ్చు ఇంటికి దగ్గరనే కూర్చొని. సో మా లైవ్ మా అభి టీవీ తరఫున కూడా లైవ్ అనేది వస్తున్నది. సో ఎవరైతే ఫస్ట్ టైం మా అభి టీవీ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మాకు మీ సపోర్ట్ అనేది ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అప్డేట్ అయితే ఇది. బడా గణేశ్ వర్క్ అయితే టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. సో ఈవినింగ్ అయితే ఆగమన్ ఉండబోతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ, నమస్తే.